ఆచి చికెన్ మసాలా. ఒక్కో ఆటో డ్రైవర్ ని కదిలిస్తే ఒక్కొక్క దీన బాధను తాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్ లో ఎల్పీజీ కష్టాలు ఆటో డ్రైవర్లకు గత కొన్ని రోజులుగా వెంటాడుతున్నాయి. రోజుల తరబడి అంటే దాదాపు రాత్రి నుంచి ఉదయం వరకు కూడా పూర్తిగా క్యూ లైన్లోనే వెయిట్ చేస్తున్నారు. ఉదయం కొద్దో గొప్ప ఆటో నడిపించుకుంటున్నారు. కానీ తమకు రూపాయి కూడా మిగలడం లేదు. తమకు కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా మారిందంటూ కూడా ఆటో డ్రైవర్లు దీనంగా వేడుకుంటున్నటువంటి పరిస్థితి. తమ కష్టాలు తీర్చాలంటూ కూడా మనం ప్రస్తుతం హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఆ క్యూ లైన్ ఒకసారి మీకు పూర్తిగా ఎంతవరకు క్యూ లైన్ ఉందనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎంత కిలోమీటర్ల మేర కూడా వాళ్ళు ఈ క్యూ లైన్లోనే వెయిట్ చేస్తున్న పరిస్థితి. యశోద హాస్పిటల్ నుంచి మొత్తం దాదాపు 7 నుంచి 800 ఆటోలు ఈ క్యూ లైన్లోనే ఉన్నాయి. సో ఈ క్యూ లైన్ ఎర్రమంజిల్ బంక్ వరకు కూడా ఉంది. 2 కిలోమీటర్ల వరకు కూడా ఈ క్యూ లైన్ అనేది ఉంది. ఒకసారి మీకు ఈ క్యూ లైన్ చూపించే ప్రయత్నం చేస్తాం. మొత్తం ఆటో డ్రైవర్లు రాత్రి నుంచి ఇందులోనే ఉన్నారు. తిండి లేదు, తిప్పలు లేదు, రాత్రంతా కూడా ఇందులో ఉన్నారు. ఆటోలో మీకు మనం ఒకసారి మన వెహికల్లో వెళ్ళి చూపిద్దాం ఈ క్యూ లైన్ ఎంతవరకు ఉందనేది రన్నింగ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ క్యూ లైన్ వల్ల వాళ్ళ జీవితమే స్తంభించిపోయే విధంగా ఉంది. సో ఒకసారి మనం వెహికల్లో వెళ్తూ కూడా అసలు ఎంతవరకు దీని ఎఫెక్ట్ ఉందనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు మనము ఇక్కడ సోమాజిగూడ యశోద నుంచి యశోద హాస్పిటల్ చుట్టూ కూడా కిలోమీటర్ వరకు లైన్ ఉంది. మనం చూస్తున్నటువంటి లైన్ కూడా 2 కిలోమీటర్ల వరకు ఉంది. ఎర్రమంజిల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఉంది. నిన్న రాత్రి ఆటో డ్రైవర్లందరికీ మెసేజ్ వచ్చింది, ట్యాంకర్ వస్తుంది, అంటే సిఎన్జికి సంబంధించినటువంటి ఆ ఎల్పిజి గ్యాస్కి సంబంధించినటువంటి ట్యాంకర్ రాబోతుంది, సో మీరంతా రావాలి అనే అలర్ట్ మెసేజ్ రావడంతో ఆటో డ్రైవర్లంతా కూడా హైదరాబాద్లో దాదాపు 10 బంకులు తిరిగారు. అయినా కూడా వాళ్ళకు ఆ ఎల్పిజి గ్యాస్ దొరకకపోవడంతో ఇక్కడ ఏదైతే ఎర్రమంజిల్ బంకు వద్దరికి పరుగులు తీశారు. ఇక్కడ నిన్న రాత్రి నుంచి కొంతమంది ఏమో రాత్రి 11 గంటల నుంచి వెయిట్ చేస్తే కొంతమంది తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉన్నారు. ఇంకా వాళ్ళ లైన్ రాలేదు. మనం చూస్తున్నటువంటి క్యూ లైన్ అంతా కూడా ఇగో మనం ఎర్రమంజిల్ మెయిన్ రోడ్ వరకు వచ్చాము. ఆ క్యూ లైన్ని మనం చూడొచ్చు. మొత్తం ఆటో డ్రైవర్లు అంతా కూడా తిండి లేకుండా, నీరు లేకుండా వారంతా కూడా ఇందులోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి. 2 కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉంది. వందలాది ఆటోలు ఈ క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నాయి. తమ లైన్ ఎప్పుడు వస్తుంది, తాము ఆటోని ఎప్పుడు గ్యాస్తోని ఎల్పిజి ఎప్పుడు ఫిల్ చేసుకుంటాం, మా బతుకు చిత్రం ఎలా నడుస్తుంది, మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆటో డ్రైవర్ ఆటో నడిపించి రాత్రంతా కూడా లైన్లో ఉండి ఇప్పుడు గ్యాస్ నింపించుకుంటే ఇప్పుడు అంతా కూడా ఉదయం అంతా కూడా ఆటో నడిపిస్తే 1000 రూపాయలు వస్తాయి. అందులో 300 కిరాయి, 400 రూపాయలు గ్యాస్ ఖర్చు అవుతుంది, ఎల్పిజి ఖర్చు. ఇంకా మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలంటూ కూడా వాళ్ళు చాలా దీనంగా తమ బాధను బిగ్ టీవీతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి.